వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. పశ్చిమ దేశాలలో యుద్ధం భీకర స్థితికి చేరుకుంటోంది. ఇటు ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్ యుద్ధంలో ఏ దేశానికి ఆ దేశం తగ్గేదే లేదన్నట్టుగా వ్యవహరిస్తోంది. దరిదాపు 30 రోజులు దగ్గర పడుతోంది యుద్ధం కొనసాగుతూ. అయినా కానీ దీనికి పరిష్కార మార్గం అనేది కనిపించట్లేదు. ఈ యుద్ధాలతో ప్రపంచంలోని చాలా దేశాలు సంక్షోభంలోకి వెళ్తున్నాయి. అయితే ఇప్పుడు ఇరాన్ ఊచకోతను మొదలుపెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ట్రంప్ 5 రోజుల పాటు యుద్ధానికి విరామం అని చెప్పి గంటలు గడవక ముందే ఇరాన్ మీద భీకర దాడి చేశాడు. దీంతో ఇరాన్ తన సత్తా ఏంటి అని చూపించే పనిలో పడింది. ఇరాన్ ఊచకోత కోస్తోంది. కువైట్లో ఎయిర్పోర్ట్ ఖతమైనట్టుగా కూడా తెలుస్తోంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ ఊచకోత ఆగడం లేదు. తాజాగా కువైట్ ఎయిర్పోర్ట్ పై భీకర దాడి జరిగింది. ఎయిర్పోర్టులోని ఫ్యూయల్ ట్యాంకర్ని టార్గెట్ చేసి దాడి చేశారు. ఫ్యూయల్ ట్యాంకర్ పేలడంతో ఎయిర్పోర్ట్లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అయితే భారీ బ్లాస్ట్ జరగడంతో అప్పటికే ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రజలు పరుగులు తీశారు. కానీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, కానీ భారీ మొత్తంలో ఆస్తి నష్టం మాత్రం జరిగినట్టుగా తెలుస్తోంది. దుబాయ్, సౌదీ, ఖాతర్, బహ్రెయిన్ పై ఇరాన్ మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. ఇరాన్ భీకర దాడులతో ట్రంప్ పై ఇటు గల్ఫ్ దేశాలు ఒత్తిడి తీసుకొస్తున్నాయి. గల్ఫ్కు సహాయం చేసినందుకే ఈరోజు గల్ఫ్ దేశాలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పట్లేదు. ఈ యుద్ధాన్ని ఎలాగైనా ఒక కొలిక్కి తీసుకొని రండి అంటూ ట్రంప్ పై గల్ఫ్ దేశాలు ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇరాన్ దెబ్బకు అంటే యుద్ధం మొదలు పెడితే ఇరాన్ లొంగిపోతుంది 1-2 రోజుల్లో అని ట్రంప్ ఆలోచన చేస్తే అది జరగకపోవడంతో ఇటు ట్రంప్తో పాటు అటు నేతన్యాహు కూడా పిచ్చెక్కిపోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక టార్గెటెడ్ డ్రోన్తో, అంటే తనను తాను పేల్చుకొని టార్గెట్ రీచ్ అవ్వగానే తనను తాను పేల్చుకునే డ్రోన్ తోటి ఈ కువైట్ ఎయిర్పోర్ట్లోని ఫ్యూయల్ ట్యాంకర్ని టార్గెట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ఫ్యూయల్ ట్యాంకర్లో ఒక్కసారిగా మంటలు ఎగసిపట్టడంతో ట్యాంకర్కి దగ్గరగా ఉన్న 6 విమానాలు 6 ఫ్లైట్స్ కూడా పూర్తిగా దగ్ధమైపోయినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇజ్రాయెల్లోని ఎయిర్పోర్ట్లో కూడా 9 ప్రైవేట్ జెట్స్ రన్వే దెబ్బతిన్నది జరిగిన దాడిలో. ఇది ఇజ్రాయెల్లోని బెన్గుడియాలో జరిగింది. అలాగే యుఏఈలోని దుబాయ్లో కూడా దాడి జరిగింది. ఏవియేషన్కి చెందిన సుమారు 6 ఎయిర్ ఫ్లైట్స్ దెబ్బతిన్నాయి. గ్లోబల్ లెవెల్లో సేవలందిస్తున్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది. ఇక ఇటు చూసుకుంటే ఇరాన్ విషయానికి వస్తే షిరాజ్, తబ్రీష్, బుషి వంటి ఎయిర్పోర్ట్లపై ఇజ్రాయెల్ దాడి చేస్తోంది. అంటే ఎయిర్పోర్ట్ల మీద జరుగుతున్న దాడుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఎందుకు అనంటే ట్రాన్స్పోర్ట్తో పాటు ఈ గల్ఫ్ దేశాలను భయపెట్టాలని ఇరాన్ ప్రయత్నం చేస్తుంటే ఇరాన్ని భయపెట్టేందుకు ఇటు ఇజ్రాయెల్ అటు అమెరికా రెండు కలిపి కూడా చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అయితే స్పందించింది. ఎలాంటి క్యాజువాలిటీ లేదు. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఫ్యూయల్ ట్యాంకర్ ఢీ కొట్టడంలోనే భారీగా మంటలు ఎగసిపడ్డాయంటూ టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అయితే దీనికి సంబంధించిన కథనాన్ని అయితే బయటకు తీసుకొచ్చింది. ఇటు సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, అబుదాబిలోని ఎయిర్పోర్ట్లు కూడా ధ్వంసమైపోతున్నాయి. ఇజ్రాయిల్లో ముఖ్యంగా టైరా నగరంలో ఇటు ఇజ్రాయిల్ ఇరాన్కి సంబంధించిన టైరా నగరంలోని ఐఆర్జీసీ ఆర్మీ జవాన్లు ఉన్న చోట దాడులను చేయడం మొదలుపెట్టింది. ఈ దెబ్బతో ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక సంక్షోభంలోకి పోతుంటే యుద్ధం చేస్తున్న ఇటు అమెరికా, అటు ఇజ్రాయిల్, ఇటు ఇరాన్ కూడా భారీ పెద్ద మొత్తంలో నష్టపోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఓన్లీ ఈ ఎయిర్ క్రాఫ్ట్లు ఇవి బ్లాస్ట్ జరగడం వల్ల జరుగుతున్న నష్టాన్ని నేను చెప్తున్నాను. మిసైల్స్కి సంబంధించి కానీ, వాళ్ళు వాడుతున్న యుద్ధ పరికరాలకు సంబంధించి కానీ, వాళ్ళు జవాన్ల కోసం ఖర్చు పెడుతున్న దాని గురించి కానీ ఇక్కడ నేను మాట్లాడట్లేదు. ఇజ్రాయిల్ సుమారు $120 బిలియన్ నష్టపోయినట్టుగా కూడా తెలుస్తోంది. అమెరికా $180 బిలియన్ ఈ అటాక్స్ మూలంగా నష్టపోయినట్టుగా తెలుస్తోంది. అయితే ఇరాన్ మాత్రం చాలా పెద్ద ఎత్తులో నష్టపోయింది. $250 బిలియన్ నుంచి $350 బిలియన్ వరకు నష్టపోయినట్టుగా కూడా తెలుస్తోంది. అంతేకాదు నేను ఇరాన్కి సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్తాను. ఒకసారి మీరు కూడా మీ దగ్గర చాట్ జీపీటీ ఉంటే ఒకసారి ఓపెన్ చేసి చూడండి. చాట్ జీపీటీలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. మనం ₹1 ఇస్తే ఇరాన్ మనకు $13,979 నుంచి $14,300 వరకు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇరాన్ కరెన్సీ ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా పడిపోతుంది అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మరొక పక్క నుంచి ఇరాన్ భీకర యుద్ధ ప్రభావం భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ మీద
కూడా పడుతుంది. చాలా పెట్రోల్ బంక్స్లో ఇప్పటికే నో పెట్రోల్ అనే బోర్డ్స్ తగిలిస్తున్నారు. పెట్రోల్ బంక్లో భారీ స్థాయిలో కూడా ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది. ఒక పక్క నుంచి ఇక్కడ అధికారులు, పోలీసులు మీరు ఎలాంటి ప్యానిక్కి గురవ్వద్దు అని చెప్తున్నా కూడా పెట్రోల్కు సంబంధించి, గ్యాస్కి సంబంధించి కొరత అనేది అయితే కొంత కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడైతే మనం కరోనా టైంలో ఎదుర్కొన్నామో అలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పడం మరింత ప్రజలు ప్యానిక్కి గురవుతున్నారు. ఏదేమైనా ఈ యుద్ధానికి సంబంధించి గల్ఫ్ దేశాలు కోరుకుంటున్నట్టుగా అమెరికా జోక్యం చేసుకొని ఇటు ఇరాన్తో మాట్లాడి యుద్ధాన్ని శాంతింపజేయకపోతే ఇటు ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికానే కాదు ప్రపంచంలోని చాలా దేశాలు కూడా భారీ యుద్ధంలో మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు చెప్తున్నారు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం, మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.